శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణావతారమందలి నిగూఢములైన అంశములను వెలికితీసి భక్తజనులకు అందించుటకు మాస్టర్ ఈకే గారు తలపెట్టిన బృహత్ ప్రణాళికయే కృష్ణరవలా సప్తకము. ఈ వరుసలోని రెండవ గ్రంథమే ఈ క్రీడామయుడు అను గ్రంథము. శ్రీకృష్ణుని బాల్యలీలా విశేషములు, అందలి ధర్మమర్మములు, తత్వము, సందేశమును ఎంతో హృద్యంగా మాస్టారు ఈ గ్రంథమున అందించారు. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు 3వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. కొండలపై కొండలు భుజములు ఎక్కినట్లు పెరిగిన తావున చిట్ట చివరి కొండ శిఖరపు రాతి గుండు సందులలో వ్రేళ్లు నాటుకొని పెరిగిన మహావృక్షములు గాలికి రివ్వున తలలూపుచు ఆ కొండ శిఖరముల నుండి మీదకు లంఘించుచున్న ఆంజనేయుల వలె భయాశ్చర్యజనకములై ఉన్నవి. తరుశాఖాగ్రముల చిటారు కొమ్మల చిగుళ్లలో నుండి కాలూది మింటికెగిసిన పక్షులు లోయలో ప్రభాతమున ఎండపొడలకు రెక్కలల్లార్చుచున్నవి. అర్ధరాత్రము నుండి చెట్లను తడుపుచు లోయలలో గాలులతో జలక్రీడలాడిన మేఘమాల జల్లులకు తడిసిన రెక్క ఈకలను పొడుపుటెండలో తడి ఆరబెట్టుకొనుచు అవి మింట విహరించుచున్నవి. ఇంతలో వాయువ్య దిశ నుండి ఝంఝామారుతమొకటి బయలుదేరి పాతాళ గహ్వరము మొదలు ఆకాశ శిఖాబంధము వరకు గల లోయను కల్లోలపరచెను. తరు పర్ణముల శబ్దములు రివ్వు రివ్వు మనుచుండగా గుహలు నుండి వినిపించుచున్న భాంకారములు లోయకు అవ్వలి దిక్కున మరలా వినిపించుచున్నవి. ప్రభాత సూర్యునికి అడ్డు నిలచిన నల్లని దిబ్బ వంటి మబ్బు ఒకటి హిరణ్యకాంతులను మాటుపరచెను. ప్రభాతకాలము సాయం సంధ్యవలే భ్రమ గొలిపెను. ఎర్రని ధూళిరేగి పశ్చిమ జరఠాతపము వలె దశ దిశలను దోసరితము నర్చెను. ముందునకెగురుచున్న పక్షులు తమకు తెలియకుండగానే ఐమూలగా వెనుకకు ప్రయాణము చేయుచుండెను. ఆ వాయవ్య పర్వతసీమలలో దిగువ లోయలోని మహావిద్యాలయ భవనమున చేయబడిన అలంకరణములు కొన్ని వాయుఘాతమున భగ్నమయ్యను. నిన్నటి దినమున జరిగిన 3వ స్నాతకోత్సవమున సమావిష్టులైన శిష్యులలో కొందరు భవనములోనికి ఆహ్వానింపబడిరి. దారుమయ భవనమున మేడమీది విశాల శాలలో ఆసీనులైరి. ఎదురుగా పెద్ద తిన్నెపై పర్యంకములలో సుబలుడు, రక్తశర్మ, శకుని, హిరణ్యధనస్సు, కొందరు యవన రోమకాచార్యులను కూర్చుండిరి. వీళ్ళందరూ మీటింగ్ పెట్టారండి. ధర్మ విరోధులండి వీళ్ళందరూ మీటింగ్ పెట్టారు. అందులో హిరణ్యధనస్సు మాట్లాడుతున్నాడు. సుబల మహారాజు కాలయవనుల వారు గంగా యమునలుగా సంగమించిన మన మహావిద్యాపీఠము నేటికి మీ వంటి బ్రహ్మచారులను రూపు కట్టించినది. అంటే వీళ్ళు స్థాపించిన విద్యాపీఠము అంటే బ్రహ్మావర్తమునకు వ్యతిరేకంగా పెట్టిన విద్యాపీఠము. ఆ విద్యాపీఠము యొక్క 3వ స్నాతకోత్సవము. ఆ సందర్భంగా వీళ్ళందరూ కలిశారండి. అందులో హిరణ్యధనస్సు అనేటువంటి వాడు మాట్లాడుతున్నాడు. అజ్ఞానము అంతరించుచున్నది. జ్ఞానభాస్కరుడు యవన విద్యాకిరణములను వెదజల్లుచున్నాడు. ఈ వెలుగు చల్లారదు. బ్రహ్మావర్తము మొత్తము రగుల్కొనును. ఈ మండుచున్న దివ్యయే మన మహాసంకల్పమునకు సంకేతము. మన భౌతిక బలము, యవనుల మానసిక బలము కలిసి బ్రహ్మావర్తనమున దక్షిణహస్తమై కండలు తిరుగును. వెనుకబడిన జాతులు ఉద్ధరింపబడును. పార్వతేయులు పరిపాలకులతో సమాన స్థానము అలంకరింపవలెను. ఇంతవరకు ఈ భూమిపై బ్రాహ్మణ క్షత్రియ శక్తులు పెనవైచుకొని ఒకదానినొకటి కాపాడుచున్నవి. అట్లు కాపాడుటకు పునాది వేద విద్య. అది యవనులది అని నిరూపింపబడుటతో ఇచ్చటి పురాతన ధర్మములు పటాపంచలగును. వేద విద్య యవనులదటండి, భారతదేశం వాళ్ళది కాదుట, భారతీయులది కాదుటండి, యవనులదట. మిట్టపల్లములు ఏకము కావలెను. మన కర్తవ్యము ఎంత ఉన్నదో తెలుపుటకే ఎత్తైన పర్వతముల నడుమ
అగాధమైన లోయలో ఈ మహా విద్యాపీఠము స్థాపింపబడినది. మాక ఏకలవ్యునకు ఇప్పుడు 4వ సంవత్సరము. అంటే ఇక్కడ హిరణ్యధనస్సు కుమారుడు ఏకలవ్యుడండి. అతనికి ఇప్పుడు 4 ఏళ్ళట. వాని సమవయస్కులు విద్యా పరిసమాప్తి చేయుసరికి ఏకలవ్యుడు ప్రభువు కావలెను. అతడు నవయుగ ధర్మమును రక్షింపవలెను అన్నాడు. అనగా రక్తశర్మ మాట్లాడుతున్నాడు. వేద విద్యాపారంగతులైన విప్రులను మనము ఆకర్షింపవలెను. సుస్వరముగా వేదము అధ్యయనము చేయబడుచు యవన సంప్రదాయ పరముగా వేదార్థము వ్యాప్తము కావలెను. వేదము యొక్క అర్థము యవన సంప్రదాయ పరంగా వ్యాప్తం కావాలటండి. పూర్వయుగములలో లవణాసురుడు మొదలుగా యవనులు ఈ భూమికి వచ్చినప్పుడు వారి నుండి వేద విద్య ఇచ్చటకు దిగి వచ్చినదని ఎల్లరకును తెలియవలెను. స్నాతక బ్రహ్మచారులైన మీరు విద్యాలయములను నెలకొల్పవలెను. ప్రభువులను ఆశ్రయింపవలెను. సుబలుని ఆమోదముద్రయు తద్వారమున హస్తినాపురాధీశ్వరుని అంగీకారమును మనకున్నవి. మధురలో కంసుని అర్ధాంగీకారమును మనకు లభించినది. ఇక మగధపతి జరాసంధుడున్నాడు. అతడు మన సంప్రదాయమునకు శత్రువు. వానినిప్పుడు ఎవ్వరునూ కదిలింపలేరు. వాని తరువాతి తరమున మగధలోను దిగువ ప్రాంతముల యందును మన సంప్రదాయము వర్ధిల్లును. వేద విధులైన విప్రుల కన్నా తాంత్రికులైన అధర్వణ ఋషులు సమర్థులు, సర్వశక్తి సంపన్నులు. వారిని మనము చేరదీయవలెను. అట్టి వారిలో గట్టివాడు బ్రహ్మావర్తనమున ఒక్కడే ఉన్నాడు. అతడు చండకౌశికుడు, జరాసంధుని వంశమునకు రాజగురువు. అతడు మనకు లొంగడు. దాదాపు వాని అంతటివాడు వాని శిష్యుడు ముండకౌశికుడు. లోకాయతుడను పేరుతో నేపాళమున పార్వతేయులకు గురువై శ్మశానవాసి అయి ఉన్నాడు. వానిని ఆకర్షించి గండకీ తీరమున ఒక కేంద్రమును స్థాపించి వానిని ఆచార్యునిగా స్వీకరింపవలెను. అతడు తన మహాశక్తులతో మన కార్యకలాపమునకు పెట్టని కోటగా నిలబడును అని అన్నాడండి. అప్పుడు సుబలుడు అంటున్నాడు, మన రాజపురోహితులు రక్తశర్మ సవినయముగా పలికిరి గాని తంత్ర విద్యలో వారే అసమానులు. మనకు ఈశాన్యమున సహ్యపర్వత బిలములలో సంవత్సరమునకు 6 మాసములు మహాతపస్సు చేయుచున్నారు. నరరక్తసిక్తమైన ఆ బిలద్వారమున వారు సాధించిన మహాసిద్ధులను గూర్చి పెదవి కదల్పరాదు. అచ్చటి పర్వత గర్భగుహలలోని బిలములు ప్రాణవంతములై మనుష్యులతో సంభాషించును. వీరికి తోడు మన యవనేశ్వరులు కూడా తంత్ర విద్యా సంపన్నులు, జ్యోతిర్విద్యా పారంగతులు. అల్పములైన విష చికిత్సలను, తేలు, పాము, మారి మంత్రములను, జ్వరరోగాది నివారణములను వారు మన బ్రహ్మచారులకు ఉపదేశింతురు. వానితో లోయలలోని పల్లెలలో ప్రజలను ఆకర్షింపవలెను. బ్రహ్మావర్తపు విప్రులు ఎరుగని ఉపాసన సంప్రదాయములను నేర్పవలెను. వారికి జ్ఞాన చిహ్నములుగా కంకపక్షి ప్రతీక నిర్దేశింపబడినది. కంకపక్షి పీఠము ముందు స్తోత్రములు జరుపువారు శిఖా యజ్ఞోపవీతములను తొలగించుకొనవలెను. వేద సంప్రదాయమున బహుదేవతారాధనము, పశుమేధములు తావు చేసుకొన్నవని నిషేధింపవలెను. మరి ఒక సూక్ష్మాంశమున్నది. ఈ బ్రహ్మావర్తపు ప్రభువులకు రాజధాని నగర ముఖ్యులపైననే గాని గ్రామవాసులపై శ్రద్ధ లేదు. మనలోని లోపాలు చెప్తూ ఉన్నారండి. మనలోని లోపాలు వాళ్ళకి అడ్వాంటేజ్. ఏమిటా లోపాలు? వరుసగా చెప్పుకుంటున్నారు వాళ్ళు. ఏమిటంటే ఈ బ్రహ్మావర్తపు ప్రభువులకు ఎంతసేపటికి రాజధాని నగర ముఖ్యులపైనే గాని గ్రామవాసులపై శ్రద్ధ లేదుట. అరణ్య పర్వత గ్రామముల ప్రజలకు శతాబ్దముల నుండి ప్రభుత్వము ఉన్నట్లే తెలియదు. ధృతరాష్ట్రుడు ఒక్కడే కాదు, ప్రభుత్వముల వారందరూ ఈ దృష్టిలో గ్రుడ్డివారే. గ్రుడ్డి ప్రభుత్వము క్రింద దిక్కులేక వ్యధలు పడుచున్న పర్వతారణ్యవాసులకు రోగచికిత్స, యోగక్షేమములరయుట, అన్నవస్త్రములను ఇచ్చుటతో మనము ఈ భూమిని ఆక్రమింపవలెను. మరొక ముఖ్య విషయము, కడుపు కక్కురితి, సువర్ణములకై వెలితిపడుట
బ్రహ్మావర్తము వారికి పుట్టుకతో వచ్చినవి. యాచించుట అంటే అడుక్కు తింటవండి. యాచించుట, లంచము పట్టుట ఈ భూమి రక్తములో ఉన్నది. దానిని ఎరిగి అదనును వినియోగించుకొన్నచో మన ప్రయత్నము వెన్నలో కత్తివలే చొచ్చుకొని పోవును. ఈ లోయలోని సుఖహీనులకు సుఖబుద్ధి నేర్పుట, వారి యందే ప్రభుత్వముపై విరక్తి పుట్టించుట ముఖ్యము అనగా యవనాచార్యుడు అంటున్నాడు. గంగా యమునలు కలసిన చోట కృష్ణద్వీపము ఉన్నదట. అందు కృష్ణద్వైపాయనుడను వాని ఆశ్రమము ఈ యుగమున వేదధర్మమునకు మూలపీఠమట. అందేమున్నదో తెలియదు. ఇంతవరకును మనవారు ప్రవేశించుట సాధ్యము కాలేదు. దాని ప్రభావము మాత్రము బ్రహ్మావర్తమంతయు వ్యాపించి ఉన్నది. మరి ఒక కేంద్రము కలాపగ్రామము. అది గుహాంతర్గుహలలో దుర్భేద్యమని వినుచున్నాము. ఈ 2 పీఠముల వారును నీలగిరులలో అగస్త్యుని పీఠముతో సంబంధము కలవారని తెలియచున్నది. దూరదూరములలో ఉన్న ఈ వేద విద్యాపీఠముల నడుమ రాకపోకలు ఎట్లు జరుగుచుండునో బోధపడకున్నది. నీలగిరులకు పోయి వచ్చిన 2 యవనులు దూరము నుండియే విశేషములను గమనించి వచ్చిరి. అగస్త్యపీఠము వారందరూ దృఢకాయులు, బలశాలురు, కలహప్రియులు అని చెప్పుకొనుచున్నారు. ఈ పీఠముల వారందరూ విశ్వసించుచున్న మరి ఒక విచిత్రము వ్రజగోకులము. అందు వారి దేవుడు పెరుగుచున్నాడను నమ్మకము సత్యము కాకున్నను ఇన్ని విద్యాపీఠములను ఆకర్షించి పట్టి ఉంచినది. వ్యాసుడు వైదేశికుల మనుమడనియును వేదము యవనుల సొత్తు గనక అతడు అభిమానించుచున్నాడనియు ప్రచారము చేయవలెను. అంటే దాసరాజు పుత్రిక సత్యవతి కదండి. అంటే ఆవిడ పుట్టుకొచ్చే భారతదేశమునకు సంబంధించిన ఆవిడ అయినా కూడా సత్యవతీదేవి దాసరాజు పెంచుకున్నాడు ఆమెని. అందువల్ల దాసరాజు పుత్రిక సత్యవతి పుత్రుడు వ్యాసుడు కదండి. అందువల్ల వీళ్ళు ఏమనుకుంటున్నారు, వ్యాసుడు వైదేశికుల మనుమడు అనియు వేదము యవనుల సొత్తు గనక అతడు అభిమానించుచున్నాడనియును ప్రచారము చేయవలెను. వారి దేవుడు అర్ధరాత్రమందెచ్చటి నుండియో కొని రాబడనని చెప్పుకొందురు. అంటే శ్రీకృష్ణుడు అర్ధరాత్రి ఉదయించాడు కదండి. యవనుల శిశువును తెచ్చి పెంచుచు కథలు కల్పించిరని మనము వ్యాప్తి చేయవలెను. సుబల మహారాజు బ్రహ్మావర్తమునకు చక్రవర్తి కావలెను అన్నాడండి. అప్పుడు శకుని అంటున్నాడు, కేవలము విద్యా ప్రసంగముల వలన ఇది సాధ్యపడదు. హిరణ్యధనస్సు సమీకరణమున గిరిజనుల యుద్ధ శిక్షణము పరిపూర్తి కావలెను. వారు సైనికులుగా, దళములుగా, వ్యూహములుగా ఏర్పడవలెను. గ్రామసీమలయందలి పాడి పంటలు, వస్తు సంపద వశపరచుకొనునంత సువర్ణమును మనము గుప్పింపవలెను. వాణిజ్య కేంద్రములలో గణములను ఏర్పరచి గ్రామ, పర్వత, నదీ తీరవాసులలో వస్తు విక్రయ కుతూహలమును పెంచవలెను. పాండురాజు రాజ్యమును ధృతరాష్ట్రుడు పరిపాలించుచున్నాడు. పాండురాజునకు సంతతి కలుగదు. అయినను వారి భార్యలు బిడ్డలను కనిరి. వారు ఏ యవనుల సంతతియో కావచ్చును, లేదా కోయల సంతతి కావచ్చును. ధృతరాష్ట్రుని పుత్రునకు యవరాజ్య పట్టాభిషేకము జరుగు వేళకు అంతఃకలహములు పుట్టక మానవు. అది మనకు మంచిది. కానీ హస్తిన మొదట భీష్ముని సొత్తు. అతడు కల్పించుకొనకుండా ఉదాసీనుని చేయగలుగుట ధృతరాష్ట్రుని చేతిలో ఉన్నది. ఇన్ని అంశములను ముడిపెట్టి ఈ వ్యూహమును నిర్వహింపవలెను. అప్పుడు సుబల మహారాజు చక్రవర్తిత్వమునకు మరి విఘ్నము ఉండదు అనగా సుబలుడు అంటున్నాడు. జరాసంధుడు ఉన్నాడు కదా అనగా రక్తశర్మ అంటున్నాడు. దానికి పరిహారము ప్రస్తుతము లేదు, వేచి చూచుటయే పరిష్కారము అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. స్వస్తి. వాసుదేవా.